TSM6 న్యూస్కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు 3 నామినేషన్లు వచ్చాయని కమిషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డి తెలియజేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కౌంటర్ను పరిశీలించారు. ఉదయం నుండి ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు ఎన్నికలలో ఈ రోజు వరకు ఇప్పటివరకు అన్ని ప్రశాంతంగా జరిగినాయి. దయచేసి ప్రజలు ప్లస్ మన మున్సిపల్ ఓటర్లు, నామినేషన్ వేసేవాళ్ళు, నాయకులందరూ సహకరించాలి. మేము చెప్పిన ఎలక్షన్ కమిషన్ సిబ్బంది ఎలక్షన్ కమిషన్ ఏదైతే రూల్స్ ఇచ్చిందో అవన్నిటిని పాటిస్తూ మాకు సహకరించగలరని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మనకు నిన్న షెడ్యూల్ రావడం జరిగింది. ఎలక్షన్ మున్సిపల్ రెండవ ఆర్డినరీ ఎలక్షన్ షెడ్యూల్ రావడం జరిగింది. 28, 29, 30 తారీఖులో నామినేషన్ స్వీకరణ చేయమన్నట్టు మన షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 28 జనవరి 2026 పొద్దున 10 గంటల నుంచి 10:30 నుంచి 5 గంటల వరకు నామినేషన్ స్వీకరించడం జరిగింది. ఈరోజు మనకు 3 నామినేషన్లు రావడం జరిగింది మన నర్సాపూర్ మున్సిపాలిటీలో. మిగతాన్ని పొద్దున్న నోటీసులు 10:30లోపు మేము ఎలక్షన్ ఫామ్ 1 నోటీసులు ఇష్యూ చేశాము. ఆ తర్వాత నామినేషన్ స్వీకరించడం జరిగింది. 5 గంటల వరకు చూసినట్టయితే 6వ వార్డులో 2 నామినేషన్లు, 7వ వార్డులో 1 నామినేషన్ వచ్చింది మనకు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ఇది. 4వ వార్డు వచ్చిందా సార్? రాలేదు, ఇప్పటివరకు ఏం రాలేదు. 6వ వార్డు నుంచి 2, 7వ వార్డు నుంచి 1, టోటలీ 3, మొత్తం 3 వచ్చినాయి. యథావిధిగా రేపు కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. పొద్దున్న 10:30 నుంచి 5 గంటల వరకు మాత్రమే మేము తీసుకుంటాము. ఏదున్నా అన్నీ క్లియర్ చేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక అంటే హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ప్రతి విషయాన్ని మీకు కూలంకషంగా వివరిస్తున్నారు. అక్కడ చర్చించుకొని అక్కడంతా వాళ్ళతో మాట్లాడి వాళ్ళంతా క్లియర్గా తీసుకుని అక్కడ అప్లికేషన్లు తీసుకొని ఒక క్యాండిడేట్తో పాటు ఒక ఇద్దరిని ఎలో చేస్తున్నాము. 2 మాత్రం ఎలా ఉంటారు. వాళ్ళు వచ్చి ఆర్ఓ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఫుల్ఫిల్ సాటిస్ఫై అయితే దాని ప్రకారం వాళ్ళు నామినేషన్ స్వీకరిస్తారు. ఆ తర్వాత వాళ్ళు దాన్ని ఒక నామినేషన్ స్వీకరణగా తీసుకుంటారు. ఇది ప్రొసీజర్. అయితే ఈరోజు మన ఏర్పాట్లలో చూడడానికి కలెక్టర్ సార్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ రాహుల్ రాజ్ గారు సార్ రావడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్ DRDA గారు కూడా వచ్చి విజిట్ చేశారు. వాళ్ళ సంతృప్తి మేము భావిస్తున్నాం.